Hi, welcome to Saram Institutions. And ప్రీవియస్గా ఫ్రెండ్స్ మనం డిఎఫ్ఏకి సంబంధించిన ప్రాబ్లం చూసాం. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ గురించి చూసాం కదా. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ ఎలా చేయాలనేది ఒక రెండు ప్రాబ్లమ్స్ చూసాం. అంటే మనకి ఏస్ డివిజిబుల్ బై 3 ఒకటి, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆ ప్రాబ్లం చూసాం. ఇప్పుడు మనం ఎన్ఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఎన్ఎఫ్ఏకి సంబంధించి కన్స్ట్రక్ట్ ఎలా చేయాలి అనేది చూసి దాని రూల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు NFA. What is NFA? NFA means non-deterministic finite automata. Automata means machine. Non-deterministic finite automata. Same non-deterministic finite automata also contains capital M is equal to Q comma summation comma row transition comma Q naught comma F. Q means it is like a set of states available. Summation means number of inputs available. Row transition means we are having a transition function. Q naught means initial state. F means final state. F ante manaki final state. Q summation, row transition, Q naught and F. Q ante set of states, summation ante inputs, transition function, initial state and then final state. Ivi 5 tuples kuda same as it is ga NFA follow avutundi anamata. 5 tuples. What are the rules of NFA? Rules of NFA ante NFA does not contains any backtracking. అంటే ఇక్కడ మనం బ్యాక్ ట్రాకింగ్ మెకానిజం ఫాలో అవ్వం. అండ్ ఇట్ కంటైన్స్ మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్. అంటే దీనిలో మనం మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ కూడా వాడచ్చు. రూల్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ మీన్స్ NFA does not contains any బ్యాక్ ట్రాకింగ్ మెకానిజం. అంటే ఒకసారి మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకొని స్టేట్ కలపడానికి అవకాశం లేదు. అండ్ ఇట్ కంటైన్స్ మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్. అంటే ఒక స్టేట్లో మనం మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దిస్ ఇస్ బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏకి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. అంటే ఎన్ఎఫ్ఏ ఎలా డ్రా చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ కన్స్ట్రక్ట్ NFA. Summation is equal to 0, 1. The language is ends with 0, 0. Language is ends with 0, 0. Solution summation is equal to 0, 1. అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఏం రాయాలి? ఇన్పుట్ ఇవ్వగానే ఇన్పుట్ రాసుకోవాలి. సమ్మేషన్ ఇస్ ఈక్వల్ టు 0, 1. లాంగ్వేజ్ రాయాలంటే వాడు ఏమన్నాడు? లాంగ్వేజ్ ఇచ్చిన కండిషన్ చూసుకోవాలి. లాంగ్వేజ్ ఆల్వేస్ ఎండ్ విత్ 0, 0 అన్నాడు. అంటే లాంగ్వేజ్ L ఇస్ ఈక్వల్ టు 0, 0, 1, 0, 0, 1, 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1, 0, 1, 0, 0 స్వాన్. అంటే లాంగ్వేజ్ లో ఉండే ప్రతి స్ట్రింగ్ కూడా లాస్ట్ కి మనకి ఎండ్స్ విత్ 0, 0. ఈ లాంగ్వేజ్ కి మనం NFA డ్రా చేయాలి. NFA అంటే మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ మనం యూస్ చేస్తాం కాబట్టి we have to consider diagram with Q0, Q1. అంటే ఫస్ట్ స్ట్రింగ్ మనకి ఏముంది? అది యాక్సెప్ట్ అవ్వాలి. 0, 0, 0, 0 is accepted. String start with initial state, ends with final state. అంటే 0, 0 తో ఎండ్ అయిపోతుంది. ఇది NFA డయాగ్రామ్ కాబట్టి NFA డయాగ్రామ్ కాబట్టి మనం సెల్ఫ్ లూప్స్ వాడొచ్చు. మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఐ వాంట్ 1, 0, 0. సెల్ఫ్ లూప్ లో 1 పెట్టాం, 1, 0, 0 యాక్సెప్టెడ్. 1, 1, 0, 1, 1, 0, 0 యాక్సెప్టెడ్. నెక్స్ట్ 0, 1, 0, 0 ఉంది. 0, 1, 0, 0 కాబట్టి ఇక్కడ 1, 0 పెడదాం. 1, 0 పెడితే 1, 0 or 0, 1, 0, 0 యాక్సెప్టెడ్. 0, 1, 0, 0, 1, 0, 0, 0, 1, 0, 0, 1, 0, 0. అంటే అన్ని స్ట్రింగ్స్ మనకి ఇలా యాక్సెప్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఫర్దర్ గా మనం Q1 దగ్గర, Q2 దగ్గర మళ్ళీ సెల్ఫ్ లూప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రిక్వైర్డ్. ఎందుకంటే NFA కాబట్టి ఇలా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. NFA టేబుల్ రాసేటప్పుడు
చూడండి NFA టేబుల్ ఏం రాసుకోవచ్చు, ఇన్పుట్స్ వచ్చేసి 0 1. హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ స్టేట్స్ అండ్ ఇన్పుట్ Q0, Q1, Q2. Q2 is the final state, Q0 is the initial state. Q0 on 0 ఎక్కడికి వెళ్తుంది, Q0 on 0 goes to Q0 కి వెళ్తుంది, Q1 కి వెళ్తుంది. అంటే ఎన్ని స్టేట్స్, Q0 Q1. Q0 on 1 ఎక్కడికి వెళ్తుంది, Q0 కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 on 0 Q2 కి వెళ్తుంది. Q1 దగ్గర ఎక్కడికి వెళ్ళట్లేదు, Q2 దగ్గర ఎక్కడికి వెళ్ళట్లేదు, 5 2. Q1 on 1 ఎక్కడికి వెళ్ళట్లేదు, Q2 నుంచి కూడా 0 1s లేవు, కాబట్టి ఎంటీ సెట్ 5 అని రాసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఖచ్చితంగా డబల్ స్టేట్స్ వచ్చినాయో ద టేబుల్ ఈస్ కాల్డ్ NFA టేబుల్, ద డయాగ్రామ్ ఈస్ కాల్డ్ NFA డయాగ్రామ్. ఓకే, ఇలా మనం సింపుల్గా NFA అంటే DFA కంటే బ్యాక్ ట్రాకింగ్ వాడాలి, మోర్ దాన్ 1 ట్రాన్సిషన్ వాడకూడదు, కాబట్టి అక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ట్రికీగా ఉంటుంది, మనం చూసుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి చేసుకోవాలి. బట్ NFAకి వచ్చేసి మోర్ దాన్ 1 ట్రాన్సిషన్ వాడచ్చు, కాబట్టి మనం ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ ఇన్పుట్ అయినా సరే దీనిలో మనం ఆ లాంగ్వేజ్ ఉండని యాక్సెప్ట్ అయ్యేలాగా, ఫర్ సపోజ్ లాంగ్వేజ్ తీసుకుంటే దీంట్లో ఒక 4 స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేసేలాగా డయాగ్రామ్ గీసినా సరే ఆ డయాగ్రామ్ కరెక్టే. అలా మనం NFA అయినా DFA అయినా ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా DFA చూసాం, తర్వాత ఇది NFA అనమాట. ఈ రెండింటికి సంబంధించినటువంటి మోడల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. యాక్చువల్గా మనం ఒక 2 or 3 మోడల్స్ మాత్రమే చూసాం. మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉండి మోడల్స్ కన్నా మీకు కావాలనుకుంటే మీరు జస్ట్ వీడియో కింద కామెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ క్లాసెస్లో వాటిని కూడా డిస్కస్ చేస్తాను. ఓకేనా.